10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఫిజికల్ సైన్స్ పేపర్లో సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్లో 5వ ప్రశ్న కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్న యూజెస్ అండ్ అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్ అని గమనించండి. ఈ ప్రశ్నలు అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఇలాంటి ఫ్రేజ్తో ప్రారంభమవుతాయి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లాంటి ఫ్రేజ్తో స్టార్ట్ అయ్యే ప్రశ్నలని అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్ అంటారు. ఈ కార్బనేట్స్ కాంపౌండ్స్లో 5వ ప్రశ్నగా 1 మార్క్కి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుందని గమనించండి. ఈ పాఠంలో ఒక 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ యూజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని నేను 1 by 1 వివరించబోతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. కనీసం ఈ 8 ప్రశ్నలు నేర్చుకున్నా ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సో మొదటి క్వశ్చన్ గమనించండి. రైట్ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు. కార్బన్ కాంపౌండ్స్లో చాలా వరకు మంచి ఫ్యూయల్స్ ఉన్నాయి. వీటిని మండి వేడిని మరియు లైట్ని ఇస్తాయి కనుక దీస్ కార్బన్ కాంపౌండ్స్ యూజ్ యాజ్ ఏ ఫ్యూయల్స్. సో మనం అదే ఆన్సర్ అందాం. సో మొదటి దానికి ఆన్సర్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్. సో ఇది ఆన్సర్. రెండో ప్రశ్న గమనించండి. రైట్ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్ అని. హైడ్రోజనేషన్ ద్వారా అన్సాచురేటెడ్ ఆయిల్స్ని సాచురేటెడ్ ఫ్యాట్స్గా మార్చడానికి ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఆన్సర్ ఈ విధంగా రాస్తే సరిపోతుంది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సాచురేటెడ్ వెజిటబుల్ గీ ఫ్రమ్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ అని రాస్తే సరిపోతుంది. హైడ్రోజనేషన్ is used in the production of saturated vegetable ghee from unsaturated vegetable oil. So this is the right answer. So మూడో క్వశ్చన్ గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్ అని. ఇథనాల్ అన్నా ఇథైల్ ఆల్కహాల్ అన్నా ఒకటే అని గమనించండి. వాటర్ తర్వాత అంత బెస్ట్ సాల్వెంట్ ఏదైనా ఉందంటే అది ఇథైల్ ఆల్కహాల్ అని మనం గుర్తించాలి. దీనిని మెడిసిన్లోను మరియు టానిక్ లోను తయారడానికి ఉపయోగిస్తారు. సో దాన్ని మనము ఆన్సర్ గా రాస్తాం. ఇథనాల్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ అండ్ టానిక్స్. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇథనాల్ ఆర్ ఆల్కహాల్. నాలుగో ప్రశ్న గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఆర్ అసిటిక్ యాసిడ్. సో ఇథనోయిక్ యాసిడ్ అన్నా అసిటిక్ యాసిడ్ అన్నా ఒకటే అని గమనించండి. ఈ ఇథనోయిక్ యాసిడ్ ని వెనిగర్ తయారీకి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ ఇథనోయిక్ యాసిడ్ ని ఆస్పిరిన్ టాబ్లెట్ తయారడానికి కూడా ఉపయోగిస్తారు. సో అదే మనం సమాధానం రాస్తే సరిపోతుంది. ఇథనోయిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ వెనిగర్. సెకండ్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ఆస్పిరిన్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఆర్ అసిటిక్ యాసిడ్. సో నెక్స్ట్ 5వ క్వశ్చన్ గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్ అని. సో మనకు తెలుసు డిటర్జెంట్స్ అంటే క్లీనింగ్ ప్రోడక్ట్స్ అని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ షాంపూ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఆఫ్ క్లీనింగ్ క్లాత్స్. సో మనం దాన్ని సమానం రాస్తే సరిపోతుంది. డిటర్జెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ షాంపూస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ క్లీనింగ్ క్లాత్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిటర్జెంట్. నెక్స్ట్ గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ మీథేన్ అని. సో మీథేన్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఆల్కేన్. దీని ఫార్ములా CH4. దీని యొక్క ఉపయోగం ఏమి చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ CNG అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ బయోగ్యాస్ అని మనం చెప్పవచ్చు. మీథేన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్. రెండవది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బయోగ్యాస్ అండ్ CNG. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ మీథేన్. నెక్స్ట్ 7వ క్వశ్చన్ గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ వెనిగర్ అని. వెనిగర్ అంటే 5 to 8% ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్ వెనిగర్. సో దీన్ని ఎక్కువగా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వింగ్ ఏజెంట్ ఇన్ ద పికిల్స్. పికిల్స్ ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అందులో వెనిగర్ ను వాడతారని గమనించండి. సో మనం దీనికి ఆన్సర్ వచ్చేసి 5 to 8% ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్
vinegar. It is used to preserve pickles. So it is used to preserve pickles అని రాస్తే మనకు సరిపోతుంది. 8వ ప్రశ్న, చివరి ప్రశ్న గమనించండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ సెఫోనిఫికేషన్ అని. సెఫోనిఫికేషన్ అంటే సోప్ తయారు చేసే యొక్క ప్రాసెస్ నే సెఫోనిఫికేషన్ అంటారు. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్ అని రాసి సరిపోతుంది. సెఫోనిఫికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ సెఫోనిఫికేషన్. సో ఈ విధంగా దాదాపు 8 ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంది. సో సులభంగా మీరు 1 మార్కు సంపాదించవచ్చు.